మహాత్ముడైన శ్రీ దశరథ మహారాజుకు 8 మంది ముఖ్యులగు మంత్రులు మరియు వారితో పాటుగా అనేక మంది సలహాదారులు సహాయకులు ఉండేవారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు మరియు సుమంత్రుడు అనే పేర్లు గల 8 మంది ముఖ్యులగు మంత్రులు. వశిష్ఠుడు, వామదేవుడు అనే తపోవంతులైన ఋషులిరువురు ఆయనకు ఋత్విక్కులుగా ఉండి అంతా శ్రేయోదాయకంగా ఉండేట్టు, సశాస్త్రీయంగా జరిగేట్టు చేస్తుండేవారు. మహాత్ముడైన దశరథుని మంత్రులు, గురువులగు పురోహితులందరూ నిజం మాత్రమే పలికేవారు. వారి మాట, చేత, ఆలోచనలు స్వచ్ఛమై అనుకూలములైన ఋతువుల తీరు సర్వ విధముల రాజుకు, ప్రజలకు మేలు చేసేవిగా ఉండేవి. ప్రజలందరిది కూడా అదే నడత. ఆనాడ అయోధ్య దశరథుడనే సూర్యుడి లోకమా ఎన్నట్లు లోకానికి వెలుగై ఉండేది.